రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 236 కోట్లు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు పూర్తయినాయి. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ 236 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాల్లో తాగునీటి పైప్ లైన్లు, దాదాపు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు, అదేవిధంగా 41వ డివిజన్ మహేశ్వరి నగర్, 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా 31వ డివిజన్ అంబాపురం, అక్కచెరువుపాడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకి విలీన గ్రామాల్లో, పేదవాళ్ళు నివసించే కాలనీల్లో, సామాన్య కుటుంబాలు నివసించే కాలనీల్లో తాగునీటి సమస్య ఉండదు. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 డివిజన్లలో 59 కిలోమీటర్ల లేరా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గుతుంది. ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. మొత్తం 236 కోట్ల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ఇతర పెద్దలు, మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు బేజా రవిచంద్ర గారికి, నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ యొక్క పనులన్నీ కూడా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పని మాట ఇస్తూ ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని, ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే తెలియజేయండి.